మిథున రాశిలో పుట్టినవారు వినండి, ఇది చాలా ముఖ్యమైన సందేశం. మిథున రాశి వారు మీకు అదృష్టం పట్టే ముందు, మీరు ధనవంతులు అయ్యే ముందు మీకు ఈ 10 కళలు వస్తాయి. వీటిల్లో మీకు ఏ కళ వచ్చినా మీ జీవితం మారబోతుంది అని అర్థం చేసుకోండి. ఈ వీడియోలో మీకు అదృష్టం పట్టే ముందు ఎలాంటి కళలు వస్తాయో తెలుసుకుందాము. అదేవిధంగా ఈ కళలు వచ్చినప్పుడు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయకూడని తప్పుల గురించి కూడా తెలుసుకుందాము. ఇది సామాన్యమైన వీడియో అని అనుకోకండి. ఈ విశ్వం మనకు అనుకూలంగా ఉంటేనే ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతున్నప్పుడు, రాత్రికి రాత్రే మీ తలరాత మారబోతున్నప్పుడు ప్రకృతి ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అవే ఈ కళలు. చాలామందికి ఈ కళలు వచ్చినా వాటి విలువ తెలియక అశ్రద్ధ చేస్తారు. తద్వారా వచ్చిన లక్ష్మీదేవిని వెనక్కి పంపివేస్తూ ఉంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం అర్ధరాత్రి వేళ ఈ కళలు నేరుగా మీ భవిష్యత్తును సూచిస్తాయి. మీ కష్టాలన్నీ తీరిపోయి అప్పుల బాధలు తొలగి మీరు ఐశ్వర్యవంతులుగా మారే సమయం ఆసన్నమైందని చెప్పడానికి దైవం ఎంచుకున్న మార్గమే ఈ కళలు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మిథున రాశి అనేది రాశిచక్రంలో 3వ రాశి. మిథున రాశి గురించి మాట్లాడడం అంటేనే ఒక రకమైన ఉత్సాహం, వైవిధ్యం మరియు మేధోపరమైన చర్చ అని అర్థం. మిథున రాశి వారు వాయుతత్వానికి చెందినవారు. దీనివల్ల వీరిలో నిరంతరము కొత్త ఆలోచనలు, వేగము మరియు చైతన్యం కనిపిస్తాయి. ఈ రాశికి అధిపతి బుధుడు, అంటే విద్య, వివేకము, వాక్చాతుర్యము మరియు వ్యాపార దక్షతకు కారకుడు. అందుకే మిథున రాశి వారు మాటలతో మాయ చేయగలరు. ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా తమ తెలివితేటలతో చక్కదిద్దగలరు. వీరి చిహ్నం మిథునం, అంటే జంట. ఇది వీరిలోని ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుంది. వీరు ఒకే సమయంలో 2 వేరువేరు కోణాల్లో ఆలోచించగలరు. ఏకకాలంలో బహుళ పనులను నిర్వహించగలరు. వీరి మనస్తత్వం ఎప్పుడూ కుతూహలంతో నిండి ఉంటుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే తపన వీరిని నిరంతరం అన్వేషకులుగా మారుస్తుంది. స్నేహశీలురుగా, హాస్య చతురత కలిగిన వారుగా వీరికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. అయితే వీరి మనసు నిలకడగా ఉండటం కొంచెం కష్టం. తరచుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక బలమైన తర్కం తప్పకుండా ఉంటుంది. మిథున రాశి వారు ఎప్పుడూ యవ్వన ప్రాయంలో ఉన్నంత ఉత్సాహంగా కనిపిస్తారు. వీరి ఆలోచన విధానం కూడా ఆధునికంగా ఉంటుంది. వీరి జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా వారు కృంగిపోకుండా తమ తెలివితేటలతో కొత్త మార్గాలను వెతుక్కుంటారు. ఇటువంటి అద్భుతమైన లక్షణాలు కలిగిన మిథున రాశి వారి జీవితంలోనికి అదృష్టం రాబోయే ముందు ప్రకృతి వారికి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా కళల ద్వారా విశ్వం మనకు రాబోయే మార్పులను సూచిస్తుంది. మిథున రాశి వారికి కొన్ని రకాల కళలు వస్తే వారి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుందని అర్థం చేసుకోవాలి. మీ కళలో అకస్మాత్తుగా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నట్లు కనిపిస్తే అది మిథున రాశి వారికి అత్యంత శుభప్రదమైన సంకేతం. వాయుతత్వ రాశి కావటం వల్ల ఎగరటం అనేది మీ కెరియర్లో లేదా వ్యక్తిగత జీవితంలో మీరు ఎదుర్కొంటున్న బంధనాల నుండి విముక్తి లభించబోతుందని సూచిస్తుంది. మీరు ఒక ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారని, మీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తాయని ఈ కళ చెప్తుంది. ముఖ్యంగా మీరు ఎగురుతున్నప్పుడు కింద పచ్చని ప్రకృతి లేదా నదులు కనిపిస్తే మీ ఆర్థిక స్థితి మెరుగుపడి మీరు ఊహించని లాభాలను గడిస్తారు. ఈ కళ వచ్చినప్పుడు మీ మనసులో ఉన్న భయాలను వదిలేసి కొత్త ప్రాజెక్టులను ధైర్యంగా ప్రారంభించవచ్చు. అలాగే మిథున రాశి వారికి కలలో పచ్చని తోటలు లేదా పచ్చని రంగులో ఉన్న వస్తువులు కనిపిస్తే అది బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని సూచిస్తుంది. బుధుడు పచ్చరంగుకు కారకుడు. కాబట్టి కలలో పచ్చదనం కనిపించటం అంటే మీ మేధస్సు పదును తేలుతుందని, మీరు తీసుకునే నిర్ణయాలు మీకు భారీ లాభాలను తెచ్చిపెడతాయని అర్థం. వ్యాపారస్తులకు ఈ కళ వస్తే వారి వ్యాపారం విస్తరిస్తుంది మరియు కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి. ఇది మీ జీవితంలో ఒక స్థిరమైన ఎదుగుదలకు సంకేతం. మరో ముఖ్యమైన కళ ఏమిటంటే, మీరు కలలో ఏదైనా పుస్తకాన్ని చదువుతున్నట్లు లేదా కలం పట్టుకుని రాస్తున్నట్లు కనిపిస్తే అది మీ విద్య లేదా ఉద్యోగ రంగంలో గొప్ప విజయాన్ని సూచిస్తుంది. మిథున రాశి వారు సహజంగానే బుద్ధిజీవులు.
జ్ఞానానికి సంబంధించిన వస్తువులు కలలోనికి రావటం అంటే మీకు దైవికమైన సలహాలు అందుతున్నాయని అర్థం. ఏదైనా పాత సమస్యకు పరిష్కారం లభించబోతుందని, లేదా మీరు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుని దాని ద్వారా సంపాదించుకోబోతున్నారని ఈ కళ చెప్తుంది. రచయితలు, ఉపాధ్యాయులు లేదా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఇటువంటి కళ వస్తే వారు తమ రంగంలో శిఖరాగ్రానికి చేరుకుంటారు. అలాగే మీ కలలో జంట పక్షులు, ముఖ్యంగా చిలుకలు కనిపిస్తే అది మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం రాబోతుందనడానికి సూచన. మిథున రాశి వారికి ఒంటరితనం నచ్చదు కాబట్టి జంట పక్షులు మీ కలలోనికి రావటం అంటే మీకు ఒక మంచి తోడు లభిస్తుందని, లేదా ఉన్న బంధాలు మరింత దృఢపడతాయని అర్థం. అవి కిలకిల రావాలు చేస్తూ మీ దగ్గరికి వస్తే త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని, లేదా మీకు ఒక శుభవార్త అందుతుందని గ్రహించాలి. మిథున రాశి వారికి కలలో వెండి నాణ్యాలు లేదా వెండి వస్తువులు కనిపిస్తే అది ఆర్థిక అదృష్టానికి చిహ్నం. మిథున రాశి వారికి బంగారం కంటే వెండి కళలు రావటం ఒక్కోసారి మానసిక ప్రశాంతతను మరియు నిలకడైన ఆదాయాన్ని సూచిస్తుంది. ఎవరో మీకు వెండి వస్తువులను బహుమతిగా ఇస్తున్నట్లు కల వస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని మరియు పెద్దల నుండి ఆశీస్సులు లభిస్తాయని అర్థం. అదే సమయంలో కలలో నిర్మలమైన అద్దం కనిపిస్తే అది మీ జీవితంలో రాబోయే స్పష్టతను సూచిస్తుంది. ఇప్పటి వరకు మీరు ఉన్న గందరగోళం తొలగిపోయి మీ లక్ష్యం ఏమిటో మీకు అర్థమవుతుంది. అద్దంలో మీ ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మరియు మీరు చేసే పనుల్లో విజయం లభిస్తుందని ప్రకృతి మీకు ముందుగానే చెప్తోంది. ఇది మిథున రాశి వారికి ఉండే ద్వంద్వ ఆలోచనలను తొలగించి ఒకే సరైన మార్గంలో పయనించేలాగా చేస్తుంది. మీ కలలో విష్ణుమూర్తి లేదా బుధగ్రహానికి సంబంధించిన దైవ రూపాలు కనిపిస్తే అది మీకు దైవిక రక్షణ ఉందని అర్థం. మిథున రాశి వారికి శ్రీ మహావిష్ణువు ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. కలలో స్వామివారి విగ్రహం లేదా గుడి గోపురం కనిపిస్తే మీ శత్రువుల కుతంత్రాలు నశిస్తాయని మరియు మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు మీకు అందుతాయని సూచన. ముఖ్యంగా ఏదైనా చిక్కు సమస్యల్లో ఉన్నప్పుడు ఇటువంటి కల వస్తే దైవబలం వల్ల మీరు ఆ గండం నుండి బయటపడతారు. అలాగే కలలో చిన్న పిల్లలు ఆడుకుంటున్నట్లు లేదా నవ్వుతున్నట్లు కనిపిస్తే అది మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించబోతున్నాయని అర్థం. మిథున రాశి వారిలో ఉండే చిన్న పిల్లల మనస్తత్వానికి ఇది ప్రతిరూపం. ఈ కల వచ్చినప్పుడు మీరు చేస్తున్న పనిలో సృజనాత్మకత పెరుగుతుంది మరియు మీకు మంచి పేరు వస్తుంది. సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు ఇది ఒక శుభ సంకేతం. కలలో ప్రవహిస్తున్న నది లేదా కాలువ పైన ఉన్న వంతెన దాటుతున్నట్లు కనిపిస్తే అది మీ జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితి నుండి మీరు విజయవంతంగా బయటపడబోతున్నారని అర్థం. మిథున రాశి వారు తరచుగా 2 పడవల మీద ప్రయాణం చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారికి వంతెన కల రావటం అంటే మీరు ఒక సురక్షితమైన ఒడ్డుకు చేరుకోబోతున్నారని సూచన. మీరు వంతెనను సులువుగా దాటితే మీ కష్టాలు తీరిపోయి సుఖవంతమైన జీవితం మొదలవుతుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి కలలో రద్దీగా ఉన్న మార్కెట్ లేదా ప్రజలు గుంపులుగా ఉండటం కనిపిస్తే అది లాభాలకు సంకేతం. మీరు చేసే వ్యాపారం 10 మందికి చేరుతుందని, మీ మాట తీరు వల్ల మీరు కస్టమర్లను ఆకట్టుకుంటారని ఈ కళ చెప్తుంది. ఆర్థికంగా మీరు ఎంతో బలపడబోతూ ఉన్నారని దీని అర్థం. మిథున రాశి వారికి కళలో సంగీత వాయిద్యాలు, ముఖ్యంగా వేణువు లేదా వీణ వినిపించినా లేదా కనిపించినా అది ఎంతో అదృష్టకరం. బుధుడు కళలకు కారకుడు కాబట్టి సంగీతం వినిపించటం అంటే మీ జీవితంలో శృతి తప్పుతున్న విషయాలన్నీ చక్కబడుతున్నాయని అర్థం. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మరియు మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. ఈ కళ వచ్చినప్పుడు మీరు ఎవరితోనైనా గొడవలు పడి ఉంటే అవి సర్దుమణిగి అందరితో సఖ్యత ఏర్పడుతుంది. అలాగే కళలో తెల్లటి ఏనుగు లేదా గుర్రం కనిపిస్తే అది మీ అధికార వృద్ధికి చిహ్నం. మిథున రాశి వారు నాయకత్వ బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారని, ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుందని ఈ కళ సూచిస్తుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది మరియు మీరు అందరి దృష్టిలో ఒక రోల్ మోడల్గా నిలుస్తూ ఉంటారు. మీ కలలో పండ్లు ఉన్న చెట్టు, ముఖ్యంగా మామిడి పండ్లు లేదా సీతాఫలం వంటివి కనిపిస్తే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైందని అర్థం. మిథున రాశి వారు చాలా పనులు మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తూ ఉంటారు. కానీ పండ్లున్న చెట్టు కనిపిస్తే మీరు పూర్తి చేసిన పనుల నుండి లాభాలు అందుకోబోతూ ఉన్నారని సూచన. అలాగే కలలో కొత్త బట్టలు ధరించటం లేదా ఎవరైనా మీకు
బట్టలు ఇవ్వటం కనిపిస్తే అది మీ సామాజిక హోదా మారబోతుందని అర్థం. మీకు కొత్త అవకాశాలు వస్తాయని, పాత కష్టాలను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఈ కళ చెప్తుంది. మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది మరియు అందరూ మిమ్మల్ని గౌరవించటం ప్రారంభిస్తారు. మిథున రాశి వారికి ఈ 10 రకాల కళలు రాబోయే అద్భుతమైన మార్పులకు నాంది. ప్రకృతి మనకు ఇచ్చే ఈ సంకేతాలను మనం జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ శుభ కళలను ఎవరికీ పంచుకోకూడదు. మిథున రాశి వారు సహజంగానే మాట్లాడడం ఇష్టపడతారు. ఏదైనా కొత్త విషయం తెలిస్తే వెంటనే స్నేహితులకు లేదా బంధువులకు చెప్పేస్తూ ఉంటారు. కానీ శాస్త్రాల ప్రకారం అదృష్టాన్ని సూచించే కళలను రహస్యంగా ఉంచటం వల్ల వాటి ప్రభావం మీపై బలంగా ఉంటుంది. మీరు వీటిని ఇతరులతో పంచుకుంటే ఆ కళల ద్వారా వచ్చే దైవిక శక్తి క్షీణించే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఇటువంటి కళలు వచ్చినప్పుడు మౌనంగా ఉండి మీ పనులను నిశ్శబ్దంగా చేసుకుంటూ పోవాలి. మీ విజయం ప్రపంచానికి తెలిసినప్పుడు మీ అదృష్టం ఎలా వచ్చిందో అందరికీ అర్థమవుతుంది. అంతవరకు ఈ రహస్యం మీలోనే ఉండాలి. ఈ కళలు వచ్చినప్పుడు మిథున రాశి వారు తమ ఇష్టదైవాన్ని లేదా బుధగ్రహాన్ని స్మరించుకోవటం వల్ల ఫలితాలు ఇంకా త్వరగా అందుతాయి. మీలో ఉన్న ద్వంద్వ స్వభావాన్ని నియంత్రించుకొని ఏకాగ్రతతో ముందుకు సాగితే ఈ కళలు నిజం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. విశ్వం ఎప్పుడూ మనతో మాట్లాడుతుంది. ఆ భాషను అర్థం చేసుకునే మేధస్సు మిథున రాశి వారికి పుష్కలంగా ఉంటుంది. మీ కళలే మీ భవిష్యత్తుకు మార్గదర్శకాలు. మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగులు నిండబోతూ ఉన్నాయని, మీ కష్టాలన్నీ కరిగిపోయి అదృష్ట దేవత మిమ్మల్ని వరించబోతుందని ఈ కళలు గట్టిగా చెప్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. మీ తెలివితేటలను సరైన దిశలో ఉపయోగించండి. త్వరలోనే మీరు ఆశించిన స్థాయికి చేరుకుంటారు. మీ జీవితంలో రాబోయే ఈ మార్పును మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. మిథున రాశి వారి వైవిధ్యమే వారి బలం. ఆ బలమే వారిని అపజయం లేని విజేతలుగా నిలబెడుతుంది. రాబోయే కాలం మీది. ఆ కాలం ఇచ్చే అద్భుతమైన బహుమతులను రహస్యంగా భద్రంగా స్వీకరించండి. మీ కలలు నిజమై మీ జీవితం సుఖ సంతోషాలతో నిండాలని కోరుకుంటూ ఈ సంకేతాలను మీ విజయానికి పునాదులుగా మార్చుకోండి. మిథున రాశి వారు ఈ సంఖ్యను రాసి తమ వద్ద ఉంచుకోవటం ద్వారా 4 వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది. జీవితానికి తిరగనేదే ఉండదు. విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది. ఈ సంఖ్యను దగ్గర పెట్టుకోవటం వల్ల ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అదృష్టం పట్టి చేతిలో లేదా బ్యాంకులో చాలా డబ్బు నిల్వ ఉంటుంది. దశ మారిపోయి సాక్షాత్తు లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. మిథున రాశి వారు ఏ సంఖ్యను రాసి పెట్టుకోవాలి, దానివల్ల ఎలా కలిసి వస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం. ఈ రాశి వారు కొన్ని విషయాలలో పర్టికులర్గా ఉంటారు. ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయంలో వీరు పర్టికులర్గా ఉంటారు. మీరు ఇలా చేయటం వల్ల మీకు ఉన్న కష్టాలు తీరుతాయి అని కానీ ఎవరైనా చెప్పారనుకోండి, ఖచ్చితంగా నమ్ముతారు. అవి నమ్మటమే కాదు, వాటిని పాటించి వాటికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. సంఖ్యాశాస్త్రం అన్ని రాశుల్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి రాశికి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడింది. అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి, జాతక ప్రకారమే కానివ్వండి, ఈ రాశివారు కనుక ఒక అంకెను ఇప్పుడు మనం చెప్పుకునే రీతిలో దాన్ని రాసి వారి దగ్గర ఎప్పుడూ ఉంచుకుంటూ ఉంటే వాళ్లకు అదృష్టం కలిసి వస్తుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించాలనే ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. అలాంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి, అంటే మనం విజయం సాధించాలి అనేటటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తారు. అలా సాధించే వారిలో ఒకరు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వారికి చాలా హై క్వాలిటీస్ ఉంటాయి. అంటే అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఎలాంటి ఆలోచన అయినా చేస్తారు. చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఎవరి సహాయమైనా తీసుకుంటూ ఉంటారు. అలా అని బ్రతిమాలటం లాంటివి చేయరు. అలా మృదు స్వభావులు. కోపం వస్తే వీళ్లను అస్సలు పట్టుకోలేరు. అలాంటి ఈ రాశి వారికి ఒక సంఖ్యను రాసి, అంటే ఒక నెంబరును రాసి జేబులో పెట్టుకోవడం వల్ల వాళ్ళ వ్యాపారం అనేది చాలా బాగా వృద్ధి చెందుతుంది. ఈ రాశివారు చేయవలసింది ఏమిటి అంటే, ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. పూజ చేసేటప్పుడు ఒక తెల్లటి స్క్వేర్ షేప్ కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం 4 వైపులా 5 ఇంచెస్ ఉండాలి. కాగితం తీసుకున్న తర్వాత పేపర్కు 4 వైపులా కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. దాని మీద 9 అనే సంఖ్యను రాయండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ను జస్ట్ 4 మడతలు వేయాలి.
నిలువుగా ఒక మడత, అడ్డంగా ఒక మడత. పూజలో పెట్టేటప్పుడు పేపర్ను ఓపెన్ చేసి పెట్టుకోండి. పూజ చేసేటప్పుడు అక్షింతలు అమ్మవారి మీద వేసే పువ్వులు చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసి అలా ఉంచేసుకోండి. సాయంత్రం వరకు అలాగే అమ్మవారి పాదాల దగ్గర ఉంచేయండి. సాయంత్రం ఆ పేపర్ను మనం చెప్పుకుంటున్నట్లుగా 4 మడతలు వేసుకొని దాన్ని మీ పర్సులో పెట్టుకోండి. ప్రతిరోజు మీ పర్సులో ఈ 9 నంబర్తో ఉన్నటువంటి ఈ పేపర్ను క్యారీ చేసుకోవాలి. సంఖ్యాశాస్త్రంలో 9 ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సంఖ్యగా పరిగణించబడుతుంది. ఇది పరిపూర్ణత, సార్వత్రిక ప్రేమ, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ముగింపులకు చిహ్నం. 9 సంఖ్య అన్ని ఇతర సంఖ్యలను తనలో ఇముడ్చుకుంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ లక్షణం 9కి ఒక విశ్వసనీయమైన అంతులేని శక్తిని ఆపాదించడానికి కారణమైంది. హిందూ ధర్మంలో 9 సంఖ్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలు, నవరాత్రులు, నవదుర్గలు, నవధాన్యాలు, నవరత్నాలు వంటివి ఈ సంఖ్య పవిత్రతను చాటి చెప్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 9వ అవతారం శ్రీకృష్ణుడు కావటం కూడా దీని విశిష్టతను పెంచుతుంది. మనం అదృష్టము, విజయం గురించి మాట్లాడినప్పుడు కేవలం కర్మ సిద్ధాంతం ప్రకారమే కాకుండా సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం వంటివి కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంలో ఈ రాశి వారికి 9 సంఖ్య ఎలా అద్భుతాలు చేస్తుందో, దానిని తమ దగ్గర ఉంచుకోవటం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో వివరంగా పరిశీలిద్దాం. 9 సంఖ్య రాయటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలకు అనుకూలంగా ఫలితాలు లభిస్తాయి. అంతులేని ధన ప్రవాహం ఈ సంఖ్యను క్యారీ చేయటం వల్ల డబ్బు ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగదు. ఇది నిరంతర ఆర్థిక వృద్ధిని, సుస్థిరమైన సంపదను సూచిస్తుంది. కోట్లు వచ్చి పడాలని కాదు, కానీ మీరు ఒక పనికి ఎంత ప్రతిఫలం ఆశిస్తారో అది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. మీ కష్టానికి తగిన అంతకు మించిన ఫలితం లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా నిరోధించబడి స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒప్పందాలు విజయవంతమవుతాయి. ఈ ఆచారం పాటించడం వల్ల మీకు డబ్బుకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు అనేది ఉండదు. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఎప్పుడూ చేతిలో డబ్బు ఉండేలాగా, అవసరాలు తీరేలాగా చూస్తుంది. 9 సంఖ్యకు ఉన్న సానుకూల శక్తి, దైవిక అనుసంధానం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది ప్రతికూల శక్తులను దూరం చేసి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. లక్ష్మీ కుబేరుల అనుగ్రహం. ఈ ఆచారంతో పాటు లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి మరియు కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని, ఇది ఆర్థిక శ్రేయస్సును, సంపదను ప్రసాదిస్తుందని నమ్మకం. 9 సంఖ్య ఆధ్యాత్మికతకు చిహ్నం కాబట్టి ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో, దైవిక మార్గదర్శనం పొందడంలో సహాయపడుతుంది. ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రభావం. ఈ ఆచారం కేవలం ఒక సంఖ్యను దగ్గర పెట్టుకోవటమే కాదు, దీని వెనుక ఒక మానసిక, ఆధ్యాత్మిక ప్రభావం కూడా ఉంది. ఒక వ్యక్తి ఏదైనా నమ్మి దాన్ని ఆచరించినప్పుడు వారిలో ఒక సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సంఖ్య నా దగ్గర ఉంది, నాకు అదృష్టం వస్తుంది అనే నమ్మకం వారిని మరింత ధైర్యంగా, పట్టుదలతో పనిచేయడానికి పురిగొల్పుతుంది. ఈ సానుకూల ఆలోచనలు విశ్వం నుండి సానుకూల శక్తులను ఆకర్షించి విజయానికి బాటలు వేస్తాయి. అంతేకాకుండా ఈ ఆచారం దైవిక శక్తుల పట్ల, ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. ఇది ఒక వ్యక్తిని మరింత సానుకూలంగా, ఆశావాహకంగా ఉండేలాగా ప్రోత్సహిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ 9 సంఖ్యను ఈ రాశివారు రాసి పెట్టుకోవటం వల్ల వారికి బాగా కలిసి వస్తుంది. అంతేకాదండి, ఇంకా చెప్పాలంటే ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవటం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది. 9 సంఖ్యను ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రాయటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. ఇలా రాసి పెట్టుకున్న ఈ 9 సంఖ్య ఉన్న పేపర్ మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మీకు విజయమే వస్తుంది. డబ్బు ప్రవాహంలో వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. అంటే మీరు కోట్లు అనుకుంటే కోట్లు వచ్చి పడిపోవాలని కాదు. మీరు ఏదైతే ప్రతిఫలంతో ఇంత ప్రతిఫలం కావాలి నాకు అని చెప్పి పనిచేస్తూ ఉంటారో ఆ ప్రతిఫలం అనేది మీ సొంతం అవుతుంది. ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది వస్తుంది. చేసే వ్యాపారంలో లాభాలు రావటం జరుగుతుంది. అంతేకాకుండా నష్టపోకుండా ఉండగలుగుతారు. అలా నష్టపోకుండా ఉండాలంటే ఈ 9 సంఖ్యను వీడియోలో చెప్తున్నట్లుగా రాసి మీ జేబులో పెట్టుకొని మీ వెంటే ఉంచుకోండి. ఇలా చేయటం ద్వారా మీకు డబ్బుకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు అనేదే ఉండదు. మగవాళ్ళైతే పర్సులో పెట్టుకోండి. ఆడవాళ్ళైతే
హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకొని మీ వెంటే తీసుకుని వెళ్ళండి. లేదంటే ఫోన్ పౌచ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఫోన్ పౌచ్లో డబ్బులు మాత్రం ఎప్పుడూ పెట్టకండి. ఫోన్ పౌచ్లో ఇలా పేపర్ పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు, పెట్టుకోవచ్చు. మరి ఈ రాశికి చెందిన వారందరూ ఈ నెంబర్ను రాసి మీ దగ్గర పెట్టుకునే అదృష్టాన్ని పొందండి. ఆనందంగా జీవించండి.